శనిదేవుడు పేరు పలకడానికే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఆయన దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళ కథ అయిపోయినట్టే. శని దోషం పోవాలంటే హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయాలంటారు. అసలు శని దృష్టికి హనుమాన్ గుడికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలంటే మనం రావణుడి లంకకు వెళ్లాల్సిందే. రావణుడు గొప్ప జ్యోతిషవేత్త, నవగ్రహాలను శాసించగలడు. రావణుడు భార్య మండోదరి గర్భవతి అవుతుంది. తన బిడ్డకు జన్మనిచ్చే సమయానికి గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండాలి, తన బిడ్డ అమరుడు కావాలని గ్రహాలన్నిటినీ భయపెట్టి తన చెప్పిన స్థానంలో నిలబెడతాడు. అందరూ రావణుడు మాటకు భయపడి చెప్పిన మాట వింటారు. సరిగ్గా బిడ్డ జన్మనిచ్చే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మారుస్తాడు. దానివల్ల రావణుడి బిడ్డకి సంపూర్ణ ఆయుష్ దక్కదు. చెప్పిన మాట వినలేదని శనిదేవుడు కాళ్ళు వెరుక్కొట్టి ఒక చీకటి గదిలో బంధిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన హనుమాన్ తన తోకతో లంకను తగలబెడుతుండగా బందీగా ఉన్న శనిదేవుడు కనిపిస్తాడు. అప్పుడు హనుమాన్ జరిగింది తెలుసుకుని ఆయన్ని అక్కడి నుండి కాపాడుతాడు. తనని కాపాడినందుకు హనుమాన్ భక్తుల్ని ఎప్పుడు తన దృష్టితో ఇబ్బంది పెట్టనని హనుమానికి మాటిస్తాడు. అందుకే శని దోషంకి పరిహారంగా హనుమాన్